హాయ్ హలో నమస్తే, నేను మీ షెఫ్ విక్రమ్. ఈరోజు మనం వచ్చేసాం కోకాపేట్కి. కోకాపేట్ ఒకప్పుడు ఎట్లుండే, రోడ్లు చక్కగా ఉండేవి కాదు, కొండలు గిండలతోని ఓ ఫారెస్ట్లా ఉండేది. ఇప్పుడు కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది, ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్ అయినాయి అని తెలిసింది. ఈరోజు అవే రెస్టారెంట్ని రివ్యూ చేయడానికి మనం పోతున్నాం. నాతో పాటు వచ్చేసాయి. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి హైకు. హైకు ఈజ్ అ పాన్ ఏషియన్ రెస్టారెంట్. పాన్ ఏషియన్ అంటే ఏంది? కొరియన్, చైనీస్, వియత్నమీస్, సింగపూర్ ఇవన్నీ కలిపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని ఒక ఫ్యూజన్లో తయారు చేసి అమ్మే ఫుడ్డే పాన్ ఏషియన్ క్యూజిన్. దీని లోపల మీరు చూసుకున్నట్టయితే ఇది చికెన్ ది పాన్ ఏషియన్ నూడిల్స్ అనమాట. దీని పేరు కాలిఫోర్నియన్ కింగ్ క్రాబ్ రోల్ అంట. దీని పేరు ప్రాన్ అండ్ షైవ్ డంప్లింగ్స్ అంట. దీంతో పాటు మనకు సోయా సాస్ ఇచ్చారు. చాప్ స్టిక్స్ ఎప్పుడన్నా ఇట్లా పట్టుకోవాలి, చాలా మందికి తెలియదు, ఇట్లా గుసాయించి తినేయడం అది చేస్తారు. మనమైతే ట్రెడిషనల్ వేలో వాళ్ళు ఎట్లయితే తింటారో అట్లనే పట్టుకొని దీన్ని సోయా సాస్లో ముంచుకొని తింటారు. కాకపోతే నేను ఇట్లే తినేస్తా, నాకు సోయా సాస్ అంటే పడదు కాబట్టి. నోట్లో ప్రతి టేస్ట్ బడ్ యాక్టివ్ ఉన్నది. స్వీట్నెస్ ఉంది, క్రాబ్ ఫ్లేవర్ ఉంది, పైన ఈ మయోనైజ్ ఫ్లేవర్ ఉంది. వీళ్ళ రైస్ చాలా స్టిక్కీగా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, మన రైస్లా ఉండదు. ఇంకా పేపర్ ఏదైతే పెట్టారు కదా, నోరీ షీట్ అంటారు, దాన్ని వీటితో తయారు చేస్తారు. వీడ్ అంటే మీరు అనుకునే వీడ్ కాదు, సీ వీడ్తో, నీళ్ళలో ఉండే వీడిని పట్టుకొచ్చేసి ఎండబెట్టుకొని చేస్తారు. దీని లోపల వసాబీ ఫ్లేవర్ స్పైస్ తగులుతుంది. దీనిపైన క్యావియర్ అవి వేసేసి కొంచెం అపీలింగ్ అనిపించింది. కళ్ళతోనే ముందు తినేసినాం మనం, తర్వాత తిని చూస్తే టేస్ట్ బడ్స్ ఇప్పటికీ నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నాకు నిజంగా బాగా నచ్చింది. మీరు నెక్స్ట్ టైం వచ్చారంటే ఇదైతే పక్కా ట్రై చేయండి. మీరు ఇది టేస్ట్ చేశారంటే మీ ఫ్లేవర్స్, మీ నాలుక ఎట్లా యాక్టివ్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది. నేను చెప్పడమే కాదు, మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఐటమ్ మన ప్రాన్ అండ్ షైర్ డంప్లింగ్. చాలా డెలికేట్గా అనిపిస్తుంది. పైన క్రాబ్ది ముక్కలు పెట్టారు, దీని లోపల ప్రాన్స్ ఉంది. కాకపోతే మీ అందరు తెలుసా, మీకు నాలుగే కాకుండా ఇంకో టేస్ట్ బడ్ కూడా ఉంటుంది, దాన్నే ఉమామి ఫ్లేవర్ అంటారు. ఉమామి ఫ్లేవర్ మీకు ఏడికెళ్ళి వస్తుంది? మీట్స్ నుంచి, లేకపోతే ఎంఎస్జీ అంటారు కదా, అజినమోటో, దాని నుంచి మీకు ఒక టేస్ట్ బడ్ ఫీల్ వస్తుంది. నాలుగంతా ఒక రకంగా మంచిగా అనిపిస్తుంది. దీని లోపల ఆ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే దీని లోపల ప్రాన్ ఉంది, సీ ఫుడ్ ఉంది. దీని పైన లేయర్ ఏదైతే ఉంది చూడు, సాఫ్ట్గా డెలికేట్గా ఉంది. ఇట్లా వేసి ఇట్లా నమ్మలే లోపల ఇట్లా ఇంకా రప్పని వెళ్ళిపోతుంది. దీని లోపల అయితే మీరు ఎంఎస్జీ వాడరు, న్యాచురల్ ఫ్లేవరే వస్తుంది. ఎందుకంటే మీట్స్ ఉన్నాయి, ఇంకా సాస్ ఇవన్నీ వాడడం వల్ల దీని లోపల ఎంఎస్జీ ఫ్లేవర్ వస్తుంది, కానీ ఎంఎస్జీ ఉండదు. దాన్నే ఉమామి ఫ్లేవర్ అంటారు. ట్రై చేయండి. క్రిస్పీ నూడిల్స్ చాప్ స్టిక్స్తో తినలేం మనం, అందుకే స్పూన్ ఫోకే యూజ్ చేయాలి. మీకు ఒకవేళ దీంతోనే తినాలని ఉంటే మీరు దీంతో కూడా తినొచ్చు. యా, థ్యాంక్ యూ. పాన్ ఫ్రైడ్ చికెన్ నూడిల్స్ వచ్చినాయి. దీని లోపల చూసుకుంటే మీరు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సెలరీ, బ్రాకలీ, చికెన్. ఎప్పుడన్నా నాన్ వెజ్తో పాటు వెజిటబుల్స్ తింటూ ఉండండి, ఫైబర్ కాబట్టి. ఉట్టి ప్రోటీన్ తింటే ఏం కాదు, మంచిగా ఉంటుంది బాడీకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నూడిల్స్ ట్రై చేద్దాం. నూడిల్స్ని బాయిల్ చేసి ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై చేసారు. దాని మీద ఈ సాస్ వేస్తే దీని లోపల ఉన్న స్పైస్నెస్ నూడిల్స్ని మంచి ఫ్లేవర్తో ఇస్తుంది. చికెన్ ఇచ్చారు, ఏ పీస్ ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. ఐ ఈట్ అండ్ ఐల్ సే. థై పీసెస్ యూజ్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. చాలా టెండర్ ఉంటుంది, బ్రెస్ట్ లాగా గట్టిగా చూయింగమ్ లాగా అనిపించదు. మన ఫైనల్ డెజర్ట్ హేజిల్నట్ ప్రలైన్. చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది. దీనిపైన క్యాష్యూ నట్స్, మళ్ళీ హేజిల్నట్, ఇంకా పైపింగ్ గిపింగ్ అంతా ప్రెజెంటేషన్ వైజ్ అయితే మస్తు ఉంది. బా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది ఇది. హేజిల్నట్ ఫ్లేవర్ తెలుస్తుంది, నోట్లో వెళ్ళంగానే ఇట్లా కరిగి వెళ్ళిపోతుంది. హేజిల్నట్ క్రంచ్ ఉంటుంది కదా, పళ్ళ మధ్యలో వస్తే మ్యాడ్ లెవెల్ ఫ్లేవర్ అనిపిస్తుంది. ఐస్ టీ కూడా ఇచ్చారు ప్యాలెట్ క్లెన్స్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా తిన్నారు మీరు, అప్పుడే మెయిన్ కోర్స్ తిన్నారు అనుకోండి, ఆ ప్యాడ్ థై నూడిల్స్, పాన్ ఫ్రైడ్ నూడిల్స్ తిన్న తర్వాత నోట్లో ఫ్లేవర్ ఉంటుంది కదా, దాన్ని క్లెన్స్ చేయడానికి, క్లీన్ చేయడానికి, లేదా కొత్త ఫ్లేవర్ని మీరు చూడబోయేటప్పుడు అంతా బాగుండాలని చెప్పేసి ఐస్ టీ ఇస్తారు. ఇంకేం చూస్తున్నారు, నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం పదండి. మన సెకండ్ స్పాట్ వచ్చేసి నోవ్ అంటే ఏంటంటారా, ఇటాలియన్ దానిలో 9ని నో1 అంటారు. ఇటాలియన్ ఫుడ్ అంటే మీకు ఏం తెలుసు? పాస్తా, పిజ్జా, బర్గర్, ఇంకేదో, ఇవి తప్ప మీకు ఏం తెలియదు. కాకపోతే మన దగ్గర ఈ ప్లేస్లో ఇటాలియన్ ఫుడ్ చాలా ఫేమస్. స్కూల్ పోరగాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే తింటారు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మన దగ్గర వచ్చే ఫస్ట్ ఐటమ్ ఏంటో మీరు చూడండి. మన హాఫ్ అండ్ హాఫ్ పిజ్జా ఇక్కడే ఉంది. లెట్స్ ఈట్. ఇటు పక్కకు చూసుకుంటే బ్రెడ్ ఎంత నీట్గా అయిందో చూస్తారు కదా, మంచిగా ఫర్మెంట్ అయింది, ఈస్ట్ మంచిగా యాక్టివ్ ఉంది. ఇక పిజ్జా బాల్ చూడండి, ఎప్పుడన్నా పిజ్జా కింద చూస్తే ఏడ మాడలేదు, మంచి కుక్ అయి ఉంది.
నాకైతే సీజనింగ్స్ వేసినా ఏం ప్రాబ్లం లేదు, వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అలపీనోస్ ఉన్నాయి కదా, స్పైసీ ఉంటాయి అవి. చీజ్ది సాల్టీనెస్ ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. ఇక మీట్ బాల్కి ఉన్న మ్యారినారా సాస్ది ఫ్లేవర్ అది కూడా మంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇది బాగానే ఉంది, ఐ లైక్ ఇట్. ఇప్పుడు వెజ్ది ట్రై చేద్దాం. నా ఫేవరెట్ సాస్ పెస్తో సాసే. దీనిలోకి వీ నీడ్ ఆర్ సీజనింగ్స్. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. స్పైస్ మిస్ అయ్యిండే, చిల్లీ ఫ్లేక్స్ వల్ల సెట్ అయిపోయింది. బ్రెడ్ అయితే చాలా బాగుంది. నేనైతే నాన్ వెజ్దే ప్రిఫర్ చేస్తాను. మీలో వెజిటేరియన్ అయితే వానికి చెప్పండి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని తినమని చెప్పి. మన సెకండ్ ఐటమ్ సీ ఫుడ్ స్పెగెటీ పాస్తా. మనకు తెలిసిన సీ ఫుడ్ అంటే ఏంది, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ ఉంటాయి. దీని లోపల స్క్విడ్ కూడా ఉంటుంది. ఈ రెండు ఐటమ్స్ ప్రాన్స్, స్క్విడ్ ఈ రెండు కలిపేసి ఉంది కాబట్టి తినాలి. దీని లోపల మ్యారినారా సాస్ ఉంటుంది. మ్యారినారా సాస్ మొత్తం టొమాటో బేస్డ్ ఉంటుంది. స్పెగెటీ అయితే మీకు తెలిసే ఉంటుంది, నూడిల్స్లా ఉంటుంది. ప్రాన్స్ చూస్తారు కదా, పెద్ద పెద్ద ముక్కలు. దీస్ ఆర్ జంబో ప్రాన్స్ అనమాట. దీన్ని తిని చూద్దాం. ముందైతే ప్రాన్స్ ఒకటే తింటా. పర్ఫెక్ట్గా కుక్ చేసారు. ఎక్కువ ఉడకబెట్టేస్తే రబ్బర్ రబ్బర్ అయిపోతుంది, తక్కువ ఉడకబెడితే మీటీ ఫ్లేవర్ ఉండిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ చేసారు. ఇప్పుడు మన పాస్తా, స్క్విడ్ ముక్కలు, చెరీ టొమాటోస్ మెల్లమెల్ల నోట్లో తగులుతున్నాయి. సాస్ అయితే సీజనింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు తెలిసి దీని లోపల చీజ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుండే. ఐ లైక్ ఇట్. మీరు కూడా మీకు ఇటాలియన్ ఫుడ్ అంటే ఇష్టం, తినగలుగుతారు, నాకు నిజంగానే తినాలని ఉంది అనిపిస్తే వీడికి వచ్చి తిన్నారంటే మ్యాడ్ అయిపోతారు మీరు. మన డెజర్ట్ వచ్చేసింది, హేజల్నట్ క్రంచ్ అంట. చూడ్డానికి అయితే మస్తు ఉంది. కింద హేజల్నట్ మూస్, మధ్యలో హేజల్నట్. హేజల్నట్ అంటే ఏందో తెలుసా మీకు? ఇట్లా ఉంటుంది చిన్నగా. దీన్ని షుగర్తో చేస్తారనమాట. చిక్కీలు అవి చేసుకుంటాం కదా, నువ్వుల లడ్డూలు అవి, దాన్ని షుగర్ని ఇట్లా స్పంజ్ చేస్తారు. దీన్ని స్పండ్ షుగర్ అంటారు. స్పూన్ తీసుకొని ఇట్టి చేస్తే అదొక బుడగలాగా వస్తుంది. అబ్బా చాలా డెన్స్గా ఉంది. సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. మూజ్ లెక్క ఉంది మంచిగా. చూసుకుంటే ఏడ కారిపోయేటట్టు కింద పడిపోయేటట్టు లేదు, ఒక బ్రిక్ లానే ఉంది. ఇగో చూడ్డానికే ఇంత అందంగా ఉంది అనుకోకండి, తిని చూడండి. తిని మీకు ఎలా అనిపించిందో కమెంట్లో పెట్టండి. కింద చూసుకుంటే క్రంచ్ ఉంది మొత్తం. ఇందాక పేరు ఏదైతే ఉంది కదా హేజల్నట్ క్రంచ్ అని చెప్పేసి, దానివన్నీ క్రిస్ప్ ఐటమ్స్ ఈడ కింద ఉన్నాయి బేస్లో. ఇది తయారు చేసిందే మూజ్ వేలో. వెనకాల బ్రెడ్ క్రమ్స్ కాకుండా ఈ క్రిస్ప్స్ పెట్టుకొని ఉన్నాయి. ఐస్ క్రీమ్ కోనుకున్న వేఫర్ ఎలా ఉంటుందో అట్లనే ఉంది, మస్తు ఉంది. సో ఫస్ట్ డిష్ అట్ కోకోకా ఏంటంటే ఇట్స్ అ సూప్, హై స్పైస్ ఆస్పారగస్ సూప్ అంట. లెట్స్ ట్రై. దీని లోపల అన్ని ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఆస్పారగస్ అంటే ఏందో మీకు తెలియదు. ఆస్పారగస్ ఒక గ్రీన్ కలర్లో వెజిటబుల్ లాంటిది, హై ఇన్ ఫైబర్, గుడ్ ఫర్ యువర్ హెల్త్ అనమాట. దీంతో పాటు మష్రూమ్స్ ఇంకా థాయ్ చిల్లీ లాంటిది ఉంది ఇందులో, రెడ్ కలర్లో. స్పైసీగా అన్ని భలే ఉంది. సెకండ్ ఐటమ్ వచ్చేసి షుగర్ స్నాప్ స్పినాచ్ ఉరామాకి అంట. చూస్తుంటే చాలా ఫ్యాన్సీగా ఉంది. రైస్ ఇంకా లోపల వెజిటబుల్స్, ఇంకా పైన స్పినాచ్ కోట్ ఉంది, పైన మయో, ఇంకా దాని మీద మైక్రో గ్రీన్స్ సోయా సాస్లో డిప్ చేసి. చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయి, క్రిస్పీగా ఉంది. రైస్ సాఫ్ట్ ఉంది. వెజ్ అన్న ఫీల్ లేదు, అంటే వెజ్జే కాకపోతే మనకు నాన్ వెజ్ లానే అనిపిస్తుంది. అంటే కొత్తగా చూస్తున్నాం కదా సూషి ఎట్లుంటుంది ఏంటనేది. చాలా బాగుంది. థర్డ్ ఐటమ్ వచ్చేసి ప్రాన్ డిమ్సమ్ ఇంకా లెమన్ కోకోనట్ సాస్ అంట. లెట్స్ ట్రై. చూడ్డానికి అయితే మస్తు ఉంది. నోట్లో ఒక బాంబే వెళ్తే ఎట్లుంటుంది తెలుసా అట్లుంది. కోకోనట్ సాస్ స్వీట్ అండ్ ఇంకా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది. ప్రాన్స్ అయితే లోపల పెద్ద ఉంది. చేస్తుంటే మొత్తం ప్రాన్స్ ఉంది. బయట కొంచెం కొంచెం వేస్తారు కదా, పైన కోటింగ్ ఎక్కువ వేసి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. లోపల స్టఫ్ ఎక్కువ ఉంది, కోటింగ్ తక్కువ ఉంది. మన ఫోర్త్ ఐటమ్ కూడా వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫ్రైడ్ గోమే డిమ్సమ్ అంట. దీన్ని స్ప్రింగ్ రోల్నే కొంచెం డీప్ ఫ్రై చేయడం వల్ల దీని లోపల స్టఫింగ్ అయితే వెజ్ ఉంది, స్వీట్ కార్న్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్తోని. ఇది మనం ట్రై చేద్దాం. చూడడానికి అయితే బాగుంది. స్వీట్ కార్న్, స్పినాచ్, స్వీట్గా ఉంది. ఇట్స్ నైస్. మన ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసింది విచ్ ఇస్ కాంబీ గ్రిల్డ్ చికెన్ అంట. ఎట్లా ఉంటుంది ఏమో నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. లెట్స్ ట్రై. లోపల చూస్తే చికెన్ సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది. పైన కోటింగ్ కూడా ఫ్లేవర్ఫుల్ ఇంకా క్రంచ్తో పాటు ఉంది. సాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
వింగ్స్ అంటే ఇట్లానే ఉండాలి. మన మెయిన్ కోర్స్ వచ్చేసింది విచ్ ఇస్ చిల్లీ చాంగ్ గ్రిల్డ్ సాల్మన్. లెట్స్ ట్రై. నార్మల్లీ బయట సాల్మన్ అంటే స్టీమ్ అయిపోయి లేకపోతే రాగా ఇస్తారు, వీళ్ళు అయితే కొంచెం ఫ్రై చేసి ఇచ్చారంట ఇండియన్ ప్యాలెట్కి తగ్గట్టుగా. లెట్స్ ట్రై. దీనిపైన గార్లిక్ ఫ్రై చేసేసారు, దాని ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫిష్ పర్ఫెక్ట్లీ కుక్ అయింది. చూసుకుంటే బ్రాక్లీ, బేబీ పొటాటో, బోక్చాయ్ అని చెప్పేసి చైనీస్ క్యాబేజ్ అంటారు దీన్ని, ఇవన్నీ ఇచ్చారు. అవుట్ ఆఫ్ హెల్త్ కన్సర్న్ ఓన్లీ, ఎందుకంటే మీట్స్తో పాటు ఎప్పుడన్నా వెజిటబుల్స్ తినాలి ఫర్ యువర్ ఫైబర్ కంటెంట్. కింద రైస్ కూడా ఇచ్చారు, జాపనీస్ రైస్ అంటారు. లెట్స్ ట్రై. స్టికీగా ఎగ్ ఫ్లేవర్తోని, చిల్లీ ఫ్లేవర్తోని ఒక డిఫరెంట్ పాన్ ఏషియన్ క్యూజిన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇట్స్ ఎ మస్ట్ ట్రై. సో చూసారు కదా కోకాపేట్ ఎంత హ్యాపెనింగ్ ఉందో. మనం వెళ్ళిన ప్లేసెస్లో నా ఫేవరెట్ ప్లేసెస్ చెప్తా. ఫస్ట్ హైకులో వెళ్ళిన డెజర్ట్ ఏదైతే ఉండేనో హేజల్నట్ది, బా క్రేజీ ఉండే. దాని తర్వాత నోవ్కి వెళ్ళాం. నోవ్ లోపల హాఫ్ అండ్ హాఫ్ పిజ్జా ఏదైతే ఉండే చూడు, ఆ కాన్సెప్ట్ తెగ నచ్చింది, టేస్ట్ కూడా తెగ నచ్చేసింది. నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్లో దీని లోపల ఉన్న నాకు ప్రాన్ డంప్లింగ్ తెగ నచ్చేసింది. కోకాపేట్ ఇంత హ్యాపెనింగ్ ఉందని మీకు తెలుసా? ఒకవేళ మీరు కోకాపేట్ వచ్చారంటే ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వైరల్ ఫుడ్ విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్.